మీరు న్యూస్ చూస్తారు, పేపర్ చదువుతారు, ఇంకా సోషల్ మీడియాలో రీల్స్ అండ్ వీడియోస్ కూడా స్క్రోల్ చేస్తారు. అందులో చెప్తారు, ఆ దేశంలో ఈ దేశంపై యుద్ధం జరిగింది. ఆ దేశంపై ఈ దేశం వ్యతిరేకం తిరిగింది. ఇంకా ఆ లీడర్‌ని చంపేశారు. ఇంకా ఈ దేశంలో రెవల్యూషన్ వచ్చింది. అరే బ్రదర్! కానీ ఇవన్నీ ఒక్కసారి ఆపి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వచ్చింది? అసలు ఎవరు చేశారు? వెనకాల నిజంగా ఏం జరిగింది? అది మీకు ఎప్పుడు ఎవరు కూడా చెప్పరు. అందుకే మనం మొదలుపెట్టాం 50 డేస్ గ్లోబల్ ట్రూత్ ఛాలెంజ్. ప్రతిరోజు ఒక సత్యం. ప్రపంచం వెనకాల దాచిన ఒక నిజం. డే 1 టాపిక్ ఏంటంటే ప్రపంచం నడిచే అసలు సిస్టమ్ ఏమిటి? సరే, మొదటి రోజు మనం ఒక ఫౌండేషన్ వేయాలి. అంటే మిగతా 49 రోజులు మాట్లాడే విషయాలన్నీ అర్థం కావాలంటే ముందు ఈ ఒక విషయం మీకు క్లియర్‌గా అర్థమయ్యి ఉండాలి. ప్రపంచం నడిచే అసలు సిస్టమ్ ఏమిటి? మీరు అనుకుంటున్నది వర్సెస్ నిజం. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్స్ నడిపిస్తాయి. లీడర్స్ డిసైడ్ చేస్తారు. డెమోక్రసీలో ప్రజలు చూస్ చేస్తారు అని. అది పూర్తిగా తప్పని కాదు. కానీ అది సగం మాత్రమే. చూడండి, మీరు చెస్ ఆడారా? చెస్ బోర్డ్ మీద పీసెస్ కనిపిస్తాయి. కింగ్, క్వీన్, బుక్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఆ పీసెస్ ఆడించే ప్లేయర్లు ఎప్పుడైనా కనిపించారా? ప్రపంచం కూడా అలాంటిదే. మీకు టీవీలో కనిపించే లీడర్స్, గవర్నమెంట్స్, ఎలక్షన్స్ ఇంకా ఇవన్నీ చెస్ బోర్డ్ మీద పీసెస్ మాత్రమే. వాటిని ఆడించే ప్లేయర్స్ వేరేగా ఉంటారు. వాళ్ళు కెమెరాస్ ముందు రారు. వాళ్ళు పేర్లు న్యూస్ పేపర్‌లో కూడా రావు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు? ఇది మన 50 డేస్ జర్నీలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. 3 లేయర్స్ ఆఫ్ గ్లోబల్ పవర్. ఈ ప్రపంచంలో పవర్ 3 లేయర్స్‌లో కనిపిస్తుంది. మొదటి లేయర్ విజిబుల్ పవర్. ఇది మీకు కనిపిస్తుంది. లైక్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, పార్లమెంట్స్, యూఎన్, నాటో ఇవన్నీ మొదటి లేయర్. వీళ్ళు స్పీచెస్ ఇస్తారు లేదా లాస్ చేస్తారు. సమ్మిట్స్‌లో కలుస్తారు. కానీ చాలా సార్లు వీళ్ళు చేసే డెసిషన్స్ వేరే చోట నుండి వస్తాయి. రెండో లేయర్ షాడో ఇన్‌స్టిట్యూషన్స్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూటీఓ, బిఐఎస్ అంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. వీటి గురించి మీకు తక్కువగా చెప్తారు. కానీ ఒక దేశంలో ఎకానమీని, కరెన్సీని, ట్రేడ్ పాలసీస్‌ని కంట్రోల్ చేసే పవర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఒక కంట్రీకి లోన్ ఇస్తే దానితో పాటు కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ వల్ల ఆ దేశం మీద ఇండైరెక్ట్ కంట్రోల్ వస్తుంది. ఇది మనం తర్వాత డీటెయిల్‌గా చూస్తాం. ఇంకా మూడో లేయర్ ఇంటెలిజెన్స్ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్. సిఐఏ, ముసాద్, MI6, రా, ఐఎస్ఐ, ఎఫ్ఎస్బి. ఇవి మీకు కొంచెం ఫెమిలియర్‌గా అనిపించవచ్చు. కానీ వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక దేశంలో గవర్నమెంట్‌ని మార్చగలరా? ఒక లీడర్‌ని ఎలిమినేట్ చేయగలరా? ఒక రెవల్యూషన్‌ని క్రియేట్ చేయగలరా? జవాబు అవును. జరిగింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది కాన్స్పిరసీ కాదు. డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌లో ఉంది. హిస్టరీలో రికార్డెడ్‌గా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1953 ఇరాన్. అప్పుడు ఇరాన్‌కి మొహమ్మద్ మొస్సదిక్ అనే ఒక డెమోక్రటికల్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఇరాన్‌లో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీస్‌ని నేషనలైజ్ చేశాడు. అంటే బ్రిటిష్ కంపెనీలు తీసుకుంటున్న ఇరాన్ ఆయిల్ రాబడిని ఇరాన్ ప్రజలకు ఇవ్వాలని డిసైడ్ చేశాడు. ఇది చాలా లాజికల్‌గా ఉంది కదా! ప్రజలకు మంచిది కదా! కానీ దీంతో బ్రిటిష్‌కి తరువాత అమెరికన్స్‌కి కోపం వచ్చింది. సిఐఏ, MI6 కలిసి ఆపరేట్ చేశాయి. ఆపరేషన్ అజాక్స్ అని పేరు పెట్టారు. ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేశారు. మీడియా మ్యానిపులేట్ చేశారు. ఆర్మీలో కొంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. రిజల్ట్ మొసదిక్ గవర్నమెంట్ పడిపోయింది. షా ఆఫ్ ఇరాన్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే పర్సన్ పవర్‌లోకొచ్చాడు. ఇది 2013లో సిఐఏ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. డీక్లాసిఫైడ్ కూడా చేసింది. అంటే ఇది కల్పితం కాదు. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పండి మీరు, ఆ ప్రజలు ఓటు వేశారు. డెమోక్రటిక్‌గా లీడర్‌ని చూస్ చేశారు. కానీ వేరే దేశాల ఏజెన్సీస్ వచ్చి వాళ్ళ గవర్నమెంట్‌ని మార్చాయి. ఇది గ్లోబల్ ట్రూత్. మరి ఇండియా విషయంలో? మన ఇండియా గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. ఇండియాకి 4 వైపులా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ అన్నీ ఉన్నాయి. ప్రతి నైబర్ దేశంలో జరిగే పొలిటికల్ చేంజెస్‌కి ఇండియాకి కనెక్షన్ ఉంటుంది. లేదా వేరే గ్లోబల్ పవర్స్‌కి కనెక్షన్ ఉంటుంది. పాకిస్తాన్‌లో ఆర్మీ ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటుంది? బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ఎందుకు పడిపోయాడు? నేపాల్ ఎందుకు మళ్ళీ మళ్ళీ చైనా వైపు టర్న్ అవుతుంది? ఇవన్నీ ర్యాండమ్ కాదు. వీటి వెనకాల జియోపొలిటికల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూస్తాం ఈ 50 డేస్‌లో. ఈరోజు మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో మీకు కనిపించేది కాదు నిజం. కనిపించినది అర్థం చేసుకోగలిగితే మీరు నిజంగా ఆలోచించగలుగుతున్నారని అర్థం. న్యూస్ చూసేటప్పుడు ఒక క్వెషన్ అడగండి మీకు మీరుగానే. ఇది ఎందుకు జరిగింది? ఇందుకు బెనిఫిట్ ఎవరికి? ఈ 2 క్వెషన్స్ మీకు చాలా ఆన్సర్స్ తీసుకొస్తాయి.
సరే ఫ్రెండ్స్, డే 1 ఇక్కడితో అయింది. రేపు మనం మాట్లాడతాం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంటే ఏంటి? సిఐఐ ఎలా పుట్టింది? అది నిజంగా ఏం చేస్తుంది? అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా గ్యారంటీ. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ విషయాలన్నీ. కమెంట్స్‌లో చెప్పండి. మీకు ఏ దేశం గురించి లేదా ఏ టాపిక్ గురించి ముందు తెలుసుకోవాలని ఉంది. సరే, ఒక నిమిషం ఆగండి. ఈ 50 డేస్ జర్నీ మీరు మిస్ చేసుకోకూడదంటే ఇప్పుడే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే రేపు వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ రాకపోతే మీరు చూసే ఛాన్స్ మిస్ అవుతుంది. మరియు ఈ విషయాలు మీకు తెలియకుండా పోతాయి. ఈ ఛానెల్‌లో మీకు ఎక్కడ దొరకని విషయాలన్నీ చూపిస్తాను, చెప్తాను. ఒక అబద్ధపు న్యూస్ కాదు. షుగర్ కోట్ చేసిన పాలిటిక్స్ అసలే కాదు. అసలు జరిగిన నిజాలు మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పంపించండి. ఎందుకంటే నిజం తెలిసిన మనిషిని ఎవరూ మోసం చేయలేరు. మళ్ళీ కలుద్దాం రేపు డే 2తో. జాగ్రత్తగా ఉండండి.